ప్రభుత్వం దీని మీద ఇచ్చేయాలంటే ఆ రోజు కూడా సజ్జల రామకృష్ణ బయటకు వచ్చారు, డామ్ టూమ్ తీసుకున్నారు, ఏం లేదు. తర్వాత అసలు ఏమీ తెలియనట్టు అలా కేసు ఏమైపోయిందో కూడా తెలియదు, గాలికి వదిలేశారు. కోడికత్తి కేసు అలాగే చూసాం మనం. మాకు కేంద్ర దర్యాప్తు సంస్థ కావాలన్నారు, తీరా విషయం తేలేసరికి కోర్టు కూడా వెళ్ళా ఆయన విట్నెస్ చెప్పడానికి. ఆ అబ్బాయి ఎన్ని తిప్పలు పడ్డాడో చూసాం మనం. ఇప్పుడు ఇది అంతే, ఇవాళ మాట్లాడారు, 2 రోజుల తర్వాత మళ్ళీ అది గాలిలో కలిసిపోతుంది. సో ఇలా తేలుగుట్టిన దొంగల్లా ఉంటున్నారు అంటే వీళ్ళ బిజినెస్ అన్నీ ఇలాగే ఉన్నాయా, అసలు ఎవరు నడిపిస్తున్నారు వీటిని? ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఒకసారి గుర్తుంటే కాకినాడ నుంచి రైస్ ఎక్స్పోర్ట్ అవుతున్న విషయాన్ని మీరే బ్లాస్ట్ చేశారు, అదేదో దీవులకు వెళ్తున్న విషయాన్ని. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ స్కామ్స్ లాగా ఉన్నాయి. సో ఇది కూడా అందులో పార్ట్ అని అనుకోవచ్చా? ఇప్పుడు ఖచ్చితంగా వీకే గారు, ఇప్పుడు మొన్న ఈ మధ్యనే నిర్మలా సీతారామన్ గారు ఒక నివేదిక విడుదల చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళ నివేదిక, స్మగ్లింగ్ ఇన్ ఇండియా అనే నివేదిక స్వయంగా నిర్మలా సీతారామన్ గారు విడుదల చేస్తే దానిలో డ్రగ్స్ స్మగ్లింగ్లో ఏపీ నంబర్ 1, ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 18,267 కిలోల నార్కాటిక్స్ స్వాధీనం. డిఆర్ఐ నివేదికను విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఇదిగోండి సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్స్ అండి. చూసారా, దేశంలో మనమే నంబర్ 1 అని చెప్పుకోవడానికి. అదే ఇవ్వాల్సింది కదా, బాగుండేది. ఈ దరిద్రం కూడా ప్రజలందరికీ ఇంకా బాగా తెలిసేది కదా. ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ కూడా ఆలోచించాలి వీకే గారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రిపోర్ట్స్ చెప్పటం ఓ పక్కన అలా ఉంటే, మీరు ఇందాక మూర్తి యాదవ్ గారు కానీ యామిని గారు కానీ మనందరం ప్రస్తావించుకుంటున్నది ఏంటి, ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ది లాంగెస్ట్ సీ కోస్ట్. దాదాపుగా గుజరాత్ తర్వాత సెకండ్ హైయెస్ట్ సీ కోస్ట్, 1000 కిలోమీటర్లు ఉంది దాదాపు. ఈ ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఈ కోస్టల్ సీ కోస్ట్ మొత్తంలో ఉన్నటువంటి పోర్ట్స్ చూడండి. రామాయపట్నం పోర్టు టేకన్ ఓవర్ బై అరబిందో. కాకినాడ పోర్టు ఈ మధ్యనే మెజారిటీ స్టేక్ టేకన్ ఓవర్ బై అరబిందో. మచిలీపట్నం పోర్టు గివెన్ అవే టు మెగా. గంగవరం పోర్టులో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వాటాని తెగనమ్మేసి అది ప్రైవేటైజ్ చేసేశారు. కృష్ణపట్నం పోర్టును కూడా కబ్జా చేసేశారు. ఇవాళ ఒక ప్యాటర్న్గా రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కబ్జా చేయటం దేనికైనా ఒకసారి ఆలోచిస్తే ఇదిగో ఇటువంటి పనులు చేయటానికి వీకే గారు. అంటే వీళ్ళు ఎంత సిస్టమేటిక్ గా, ఎంత ముందు చూపుతో రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కబ్జా చేసేసి దొంగ బియ్యం ఎగుమతులకి లేదంటే డ్రగ్స్ దిగుమతులకి ఏ రకంగా వాడుకుంటా ఉన్నారో ఒకసారి ఆలోచించాలి. ఇవాళ దర్యాప్తు చేయాలనుకుంటే వీకే గారు చాలా తేలిక. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి నేను. ఇవాళ బ్రెజిల్లో ఉన్నటువంటి భారత రాయబారి మన తెలుగువాడు, ఆయన పేరు సురేష్ రెడ్డి గారు. సురేష్ రెడ్డి ఈజ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు బ్రెజిల్. కాబట్టి అసలు బ్రెజిల్లో దీని మూలాలు ఎక్కడున్నాయి ఏంటని తెలుసుకోవటం పెద్ద కష్టమేం కాదు. సురేష్ రెడ్డి గారికి కూడా బాగానే అవగాహన ఉండుంటుంది, మన తెలుగువాడే కాబట్టి ఈ మాఫియా గ్యాంగ్ గురించి ఆయనకు కూడా బాగా అవగాహన ఉండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మాఫియాల గురించి, అదృష్టం జగన్ రెడ్డి ఒక కుటుంబ గురించి. ఆయన రెడ్డి గారు కాబట్టి సరిపోయింది, కానీ ఆయన కూడా చౌదరి గారు అయ్యి ఉంటే ఇంక దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో కలిపేసేవాడు సజ్జల రామకృష్ణ. ఎక్కడికో ఇప్పుడు నేనైతే అంత దిగజారు నేనైతే కాదు. ఆయన రెడ్డి కమ్యూనిటీ అయితే వాళ్ళు అనేవాళ్ళు, మీరు అన్నట్టు గ్యారంటీగా సురేష్ రెడ్డి ప్లేస్ లో సురేష్ చౌదరి అని ఉండుంటే నిస్సిగ్గుగా నీచంగా మన భారత రాయబారికి కూడా అంటగట్టుండేవాళ్ళు. కానీ నేను ఆ పని చేయట్లా. నేనేమంటా ఉన్నా, దీని మూలాలు కనుక్కోవటం ఇంకా ఈజీ. ఎందుకంటే వీ హ్యావ్ ఏ తెలుగు పర్సన్ యాజ్ అన్ అంబాసిడర్ ఇన్ బ్రెజిల్. ఎందుకంటే ఆయనకు కూడా కొంత బాధ ఉంటుంది కదా, అయ్యో నా స్వరాష్ట్రం ఈ రకంగా అయిపోయిందన్న బాధ ఆయనకు కూడా ఉంటుంది కదా. కాబట్టి తప్పనిసరిగా ఆయన హెల్ప్ కూడా తీసుకుని అసలు బ్రెజిల్లో ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎట్లా వచ్చింది, ఇవన్నీ కూడా కనుక్కోవటం కూడా చాలా తేలికని చెప్తా ఉన్నా నేను. కాబట్టి ఇవాళ ఒకటే వీకే గారు, ఇట్ ఈస్ ప్రూవెన్. ఉదయం నుంచి అనేక సాక్ష్యాధారాలు మేము బయట పెట్టాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున నేను ప్రెస్ మీట్ పెట్టినా, లేదా బీజేపీ తరఫున యామిని గారు పెట్టినా, మూర్తి యాదవ్ గారు జనసేన తరఫున పెట్టినా, మేము అన్ని కూడా ఎవిడెన్సెస్ అన్ని హార్డ్ కాపీస్ అన్ని మేము పెట్టాం.
ఇవాళ ఈ కోనం వీరభద్రరావు ఎవరు, కోనం పూర్ణచంద్రరావు ఎవరు, అసలు వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లింకులు ఏంటి, ఏ రకంగా బ్రెజిల్ నుంచి ఇది ఇక్కడికి వచ్చింది, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు విశాఖపట్నం పోర్టులో నిన్న హడావుడి చేశారు, సిబిఐ రిపోర్ట్లో ఏముంది, మొత్తం అన్ని పబ్లిక్ డొమైన్లో ఉంటే ఇంకా సిగ్గులేక